వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బహుజన్ సమాజ్ పార్టీకి రాకముందు అగ్రవర్ణాలదే రాజ్య పరిపాలన. అంబర్పేటలో మాట్లాడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈసీఐఎల్లో సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలల భవనం ప్రారంభం. పునర్నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన టీడీఎఫ్ యూఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ దివేశాని రెడ్డి. వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని జూనియర్ లాయర్లు వినియోగించుకోవాలి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించిన సీఎం జగన్. వదినపై కొడవలితో దాడి చేసిన మరిది. ఆస్తి కోసమే అఘాయిత్యానికి పాల్పడిన శంకర్. బహుజన్ సమాజ్ పార్టీ రాకముందు అగ్రవర్ణాలే రాజ్య పరిపాలన చేసేవారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అంబర్పేటలో నూతన బహుజన సమాజ్ పార్టీ కార్యాలయాన్ని గంగపుత్ర ఆధ్వర్యంలో అధ్యక్షుడు జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్రవర్ణాల రాజ్యంలో చాలా నష్టపోయింది బహుజనులే అని ఆవేదన వ్యక్తం చేశారు. 100కు 90% బహుజనుల జనాభా ఉన్నా కూడా మనం రాజ్యాధికారం వైపు పోవడం లేదన్నారు. ఇప్పటికైనా అందరం ఐక్యంగా ఉండి బహుజనుల రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కంపెనీలకు ఓనర్లు కాలేదు, వాళ్ళు ఎప్పుడు కూడా పెద్ద కాంట్రాక్టర్లు కాలేదు, వాళ్ళు ఎప్పుడు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు కాలేదు. వీళ్ళు కేవలం సఫాయి కార్మికులుగా, పారిశుద్ధ కార్మికులుగా, రాళ్లు మోసే కూలీలుగా, బండలు కొట్టే వడ్డెరలుగా, లేకపోతే మట్టి పని చేసే మరొక వ్యక్తులుగా, హమాలీ పని చేసే కూలీలుగా మాత్రమే మిగిలిపోయింది. లేకపోతే ఇళ్లల్లో పనిచేసే అక్కలుగానో అమ్మలుగానే మిగిలిపోయిండ్రు. ఇది వాస్తవం. ఈ విధంగా ఎందుకైతున్నది? మరి దేశంలో 100కు 90 మందిని మేమున్నాం. బీసీలో ఉన్నాం, ఎస్సీలో ఉన్నాం, ఎస్టీలో ఉన్నాం, ముస్లిం మైనారిటీలో ఉన్నాం, క్రైస్తవ మైనారిటీలో ఉన్నాం, ఇంకెవరైనా పేదలుంటే వాళ్ళందరూ ఉన్నాం. 100కు 90 మంది మేము ఉన్నాం. కానీ ఆ 90% సంపద మా చేతులలో లేదు అని చెప్పి మొట్టమొదటిసారి ఓట్ హమారా రాజ్ తుమారా నహీ చలేగా నహీ చలేగా అని చెప్పి కాన్షీరామ్ గారు, మాన్యశ్రీ కాన్షీరామ్ గారు, ఆనాడు జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్. టీడీఎఫ్ మన తెలంగాణ బడి ప్రాజెక్టులో భాగంగా టీడీఎఫ్ యూఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ దివేశాని రెడ్డి పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. కుషాయిగూడ ఈసీఐఎల్లో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల గత 40 సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణకు అనుబంధంగా పనిచేస్తుంది. కొత్తగా పునర్నిర్మించిన భవనాన్ని డాక్టర్ దివేశాని రెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన దివేశాని రెడ్డి విద్యార్థిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మంచి విద్యతో పాటు అందరికీ ఆరోగ్యం కూడా అవసరమన్నారు. డిపి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టిక ఆహారం విద్యార్థి దశలో చాలా ముఖ్యమన్నారు. విద్యార్థుల పౌష్టిక ఆహారం విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టీడీఎఫ్ సేవా కార్యక్రమాల గురించి, శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు సమాజంలో ఎలా ముందుకు వెళ్తున్నాయో వివరించారు. 2021 డిసెంబర్లో టీడీఎఫ్ యూఎస్ఏ గత అధ్యక్షుడు కవితా చెల్ల నాయకత్వంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా 10,000 అమెరికా డాలర్లు విరాళంగా ఇచ్చింది. సెప్టెంబర్ 2022లో దివేశాని రెడ్డి ఏఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి భవన మరమ్మతులకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోనే పాఠశాల భవనం బ్లాక్ నిర్మించారు. అవసరమైన పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడానికి టీడీఎఫ్ ఇండియా వ్యవస్థాపక సభ్యుడు టీడీఎఫ్ అని దివేశాని రెడ్డి కోరారు. ఈ పాఠశాల భవనాన్ని డాక్టర్ ఏఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్ పజ్జారి పావని మణిపాల్ రెడ్డి, మట్ట రాజేశ్వర్ రెడ్డి, డీసీఎఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి, పాఠశాల కార్యదర్శి వినోద్ పర్యవేక్షణలో నిర్మించారు. కార్యక్రమాన్ని దివేశ్ ఆర్ అనిరెడ్డి, డిపి రెడ్డి జ్యోతి ప్రజ్వాలన గావించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టీడీఎఫ్ యూఎస్ఏ బోర్డు మెంబర్ శ్రీని గిల్లిపెల్లి, జై కిసాన్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఇతర టీడీఎఫ్ మెంబర్స్ పాల్గొన్నారు.
వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని జూనియర్ లాయర్లు సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన జూనియర్ న్యాయవాదులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా నిలదొక్కుకోవడానికి నెలకు 5,000 రూపాయలు వంతను ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ లా నేస్తం కింద ఈ సంవత్సరానికి 2,677 మందికి 6.12 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా నుండి కలెక్టర్ పి రంజిత్ బాషా, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాజు దిబోరా, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. మంచి జరిగిస్తా ఉన్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 6,12,65,000 రూపాయల మేరకు వాళ్ళ అకౌంట్లలోకి ఇరవై జమ జరిగింది. ఒక మంచి ఆలోచన, ఒక మంచి కార్యక్రమం. న్యాయవాదులు ఎవరైనా కూడా లా కోర్స్ కంప్లీట్ చేసి చదువులు అయిపోయిన వెంటనే ఆ ఫస్ట్ 3 years, ఆ ఫస్ట్ 3 సంవత్సరాలు అప్పుడే చదువులు అయిపోవడము, ప్రాక్టీస్ అనేది ఉండకపోవడము, వాళ్ళు కూడా కొత్తగా కోర్టులలోకి అడుగు పెడతా ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు, వాళ్ళకు తోడుగా నిలుస్తూ ప్రతి నెల 5,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో ఆ డబ్బు ఉంటే ఆ 3 సంవత్సరాలు వాళ్ళు ప్రతి సంవత్సరం 60,000 రూపాయలు చొప్పున 3 సంవత్సరాలకు 1,80,000 రూపాయలు వాళ్ళు ఆ డబ్బు తోడుగా నిలబడితే వాళ్ళ వృత్తులు వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు. వాళ్ళు ఇబ్బందులు పడకోకుండా వాళ్ళ జీవితాన్ని నెట్టుకు రాగలుగుతారు. గత సంవత్సరం 2019 నవంబర్లో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం 21,52,00,000 రూపాయలు. ఇది నిజంగా ఇటువంటి పథకం అన్నది, ఇటువంటి ఆలోచన జరుగుతూ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. చేయడం కూడా జరిగింది. ఆ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఆస్తి విషయమై మర్ది బదినపై కొడవలితో దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. మదనపల్లి మండలం వెంపలె గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు దినాకర్ రాణితో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 పిల్లలు ఉండగా ఇటీవల దినాకర్ మృతి చెందాడు. అప్పటి నుంచి కూలి పనులు చేసుకుని మామ 2 పిల్లలను రాణి పోషిస్తుంది. కోడలి కష్టం చూడలేక సుబ్రహ్మణ్యం తన పేరిట ఉన్న 2 ఎకరాల పొలాన్ని రాణి పేరుతో రాసేందుకు సిద్ధమయ్యాడు. రాణిపై ఆమె మేనమామ సుబ్రహ్మణ్యం తమ్ముడు కుమారుడు శంకర్ కన్ను వేశాడు. ప్రతిరోజు ఆమెని ప్రతిరోజు ఆమె వెంట పడుతూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలో ఆదివారం సుబ్రహ్మణ్యం తను 2 ఎకరాల పొలాన్ని కొలతలు వేసేందుకు కొడాలి రాణితో పొలానికి వెళ్ళగా ఇది తెలుసుకున్న శంకర్ రాణిని చంపేస్తే ఆస్తి తన సొంతమవుతుందని ఏకంగా కొడవలితో వచ్చి సుబ్రహ్మణ్యం రాణిలపై దాడి చేశాడు. రాణి తలపై కొడవలితో నరకగా ఆమె చెయ్యి అడ్డం పెట్టి ప్రాణాలు కాపాడుకుంది. ఇది గమనించిన స్థానికులు బిగ్గరగా అరుస్తూ ఘటన స్థలానికి చేరుకోగా శంకర్ అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన రాణిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. డీఎస్పీ కేశప్ప, ఎస్ఐ వెంకటేష్ బాధితురాలని వివరించారు. కాగా రాణి పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను బెంగళూరుకి తరలించారు. ఈ బూత్ ఆదివారము వీళ్ళు రమ్మని చెప్పినాడు. ఏమని గవర్నమెంట్ సర్వేలు పిలిపిస్తా అని చెప్పిన అక్కడికి వచ్చేసింది. కొడుకులు తీసుకొని వచ్చి ఏంది బాగేనండి, బాగా తీసేయండి, ఇదా ఏమో ఏమో వచ్చారు నాకు ఉండేది ఎడేసినాడు. జడ చూడు గలాట ఎందుకు వచ్చింది? గలాట భూమి కోసం. ఎవరి భూమి? నాకు ఎంత భూమి? అది ఎంత ఎకరానా, అరెకరానా? ఎంత? అది 4.5 ఎకరం. 4.5 ఎకరం భూమి. వాళ్ళకేం సంబంధం శంకరకి? వాళ్ళకి కట్టడం నాకు కట్టడం. ఇద్దరు మీ అన్నదమ్ముడు? ఏం కావాలి నీ శంకర? మా చిన్న కొడుకు తమ్ముడు. తమ్ముడు చిన్న పేరు నరసింహ.
ఇప్పుడు ఈ 4.5 ఎకరాల్లో నీకు 2.5 ఎకరా వాళ్ళకి 2.5 ఎకరా ఉందా? వీళ్ళ పేరుతో వచ్చి ఆ, చెప్తాను ఆ, నా అర్ధ ఎకరా నాకు వచ్చేది అర్థం వస్తుంది అనుకో, వీళ్ళ పేరుతో అందుకు పెట్టినా అర్థం నేను పెట్టుకున్నా అంతే. ఆ, మళ్ళీ ఇంటికి అక్కడ జాస్తి ఉంది, ఆ. అది కొలవాలి. ఇప్పుడు మీరేమి మీ వీళ్ళ మధ్య ఆస్తి తగాదాలు కొలగొట్లట వంతెన జరిగేటప్పుడు అడ్డుకొని గొడవ జరిగాయి అంతే కదా? వచ్చినాడు పరిష్కారం వీళ్ళమ్మను చెప్తాను వాడిని పిల్లలు సారీ చెప్తా. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలను పునర్విభజన చేసి ప్రతిపక్షాలను ఒక ఎంపీ సీటు మాదిరిగా రావాలని ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. కాచిగూడ అభినందన్ హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ ఉత్తర దక్షిణాది రాష్ట్రాలలో జనాభా శాతం ప్రకారం బీసీల సీట్లు పెరుగుతాయని అన్నారు. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో గతంలో ఎన్నోసార్లు బీసీ కుల గణనకు చేయాలంటే ఎందుకు చేయడం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. కులాల వారీగా జనాభా లెక్కలను తీసి బీసీల వాటా ఎంతో తేల్చి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని గుజ్జ సత్యం నిలదీశారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు, అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని వందల సార్లు కొన్ని సంవత్సరాల నుంచి మీరు కులాల వారీగా జనాభా లెక్కలు తీయండి, ఆ లెక్కల్లో మా వాటా ఎంతో తేల్చండి అని ఎన్నో ఏళ్ళుగా అడుగుతున్నాం. మరి అడిగితే దానికి ఎలాంటి జవాబు చెప్పకుండా అసలు కులాల వారి జనాభా అంటే బీసీలు ఎంత లెక్కెంతో తీయాల్సిన అవసరం లేకుండా తీయకుండా తీస్తే బీసీలకు ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందన్న ఆ కుట్రతోటి వాళ్ళు ఆ కాలంలో ఇప్పుడు ఏదైతే జనాభా లెక్కలు తీస్తున్నారో ఆ కాలంలో బీసీ అనే కాలాన్ని తీసేసి కులాల వారీగా ఎంత ఏ కులం ఎంతమంది ఉన్నారు ఏందనేది లేకుండానే చేయాల్సిన కుట్ర జరుగుతుంది. మరి పార్లమెంట్ స్థానాలు పెంచే సమయం వచ్చేసరికి ఏమో జనాభా సాంద్రత వస్తుంది లెక్క. మరి అదే మాకు కులాల వారీగా బీసీలకు ఎన్ని సీట్లు ఉన్నాయో, మాకు ఎంత ఉందో, మా వాటా ఎంత ఉందో ఆ వాటా ప్రకారం మాకు ఇవ్వండి అనగానే అప్పుడు జనాభా ప్రాతిపదికన కులాల అనేది లెక్కలే రావు. దీని ద్వారా వీళ్ళ నిజమైన కుట్ర ఏందో తెలుస్తోంది. కాబట్టి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, మీరు జనాభా లెక్కల్లో కులాల వారీగా లెక్కలు తీసి దాని ప్రాతిపదికన బీసీలకు రావాల్సిన అన్ని రకాల సామాజిక ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో దానికి అన్నీ కూడా మాకు చేసిన తర్వాతనే ఇవి చేయాలని, మేము ఈ పునర్విభజన అనేది పార్లమెంటు స్థానాల పునర్విభజన అనేది ఖచ్చితంగా కులాల వారి లెక్కలు సవ్యమైన కులాల వారి లెక్కలన్నీ కూడా తీసిన తర్వాతనే చేయాలని ఈ వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలో శుభ కార్యక్రమం జరిగిన ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని వలీమా దావత్ ముగించుకొని ఇంటికి చేరుకుంటున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం వారిని ఆసుపత్రి పాలు చేసింది. రామగుండం పట్టణంలోని జెన్కోసి కాలనీకి చెందిన బాబా జూనియర్ ఫాంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు 2 కుమారులు, 1 కుమారుడు కాగా 3-4 రోజుల క్రితం బాబా పెద్ద కూతురు వివాహం ఘనంగా జరిపించారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వ్యక్తికి ఇచ్చి నిఖా జరిపించిన బాబా ఫ్యామిలీ ఆదివారం రాత్రి ఆయన వియంకుని ఇంటి నిర్వహించిన వలీమా దావత్ లో పాల్గొనేందుకు వెళ్లారు. వలీమా డిన్నర్ నిర్వహించిన తర్వాత వారు ఓ ప్రైవేట్ బస్సులో రామగుండం పట్టణానికి బయలుదేరారు. తెల్లవారుజామున సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి డివైడర్ను కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మందికి గాయాలు పాలయ్యారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పెద్దపల్లి ఎడ్ల మహేష్, సిఐ జగదీష్, ఎస్ఐ విజేందర్, ఏఎస్పీ సందర్శించి ప్రమాద బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఇదే సమయంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ నేత చింతకుంట విజయ్ రమణారావు పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అదే రోడ్డు మీదుగా వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదాన్ని గమనించిన ఆయన వెంటనే ఘటన స్థలానికి వెళ్లి యాక్సిడెంట్ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రికి తరలించిన వారిని కూడా పరామర్శించారు. ప్రైవేట్ బస్సులో సుల్తానాబాద్ వైపు వస్తుండగా కాట్నపల్లి స్టేజ్ దగ్గర సడన్గా బస్సు ముందట ఒక ఆటో అప్పేరు కావడం, దాన్ని బస్ డ్రైవర్ అవాయిడ్ చేయడానికి ఈ ఆటోను తప్పించడానికి రైట్ సైడ్ తీసుకోగా డివైడర్ గుద్దుకొని ఆపోజిట్ రోడ్లో బస్సు పడిపోయి పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇందులో ప్రయాణించినటువంటి ప్రయాణికులకు సింపుల్ ఇంజరీస్ అయినాయి. ఒక మహిళకు కొంచెం తీవ్ర గాయాలు ఉన్నాయి. ఆమెను పెద్ద ట్రీట్మెంట్ కొరకు షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు పోలీస్ సిబ్బంది, సిఐ, ఎస్ఐ అందరూ కూడా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది.
ఇమీడియట్గా రోడ్డు కూడా కొద్ది ఒక హాఫ్ అన్ అవర్లో రిస్టోర్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. బస్సులు కూడా దీని మీద కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తాం. గోదావరి కానీ పెళ్లి బృందము ఇక్కడికి బస్సులో ప్రైవేట్ బస్సులో సుల్తానాబాద్ వైపు వస్తుండగా కాట్నపల్లి స్టేజ్ దగ్గర సడన్గా ఆ బస్సు ముందట ఒక ఆటో అపేర్ కావడము, దాన్ని బస్ డ్రైవర్ అవాయిడ్ చేయడానికి ఆటోను తప్పించడానికి రైట్ సైడ్ తీసుకోగా డివైడర్ గుద్దుకొని ఆపోజిట్ రోడ్లో బస్సు పడిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు సింపుల్ ఇంజరీస్ అయినాయి. ఒక మహిళకు కొద్దిగా తీవ్ర గాయాలున్నాయి. ఆమెను బెటర్ ట్రీట్మెంట్ కొరకు షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు పోలీస్ సిబ్బంది, సిఐ, ఎస్ఐ అందరూ కూడా ఇక్కడికి వచ్చి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా రోడ్డు కూడా కొద్ది ఒక హాఫ్ అన్ అవర్లో రిస్టోర్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. బస్సులు కూడా దీని మీద కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేస్తాం. నేటి తరాన్ని మాదక ద్రవ్యాల నుంచి రక్షించేలా ఏటా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిరోధక ప్రతి పౌరుడు ముందుకు రావాలని కోరారు. సూక్ష్మ స్థాయి నుండి నిగుపెట్టి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దీని నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని సూచించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల నిరోధానికి సహకరించాలని కోరారు. ఈ ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే సార్. డ్రగ్స్ మనకి వద్దురా, జీవితం ఎంత ముద్దురా. డ్రగ్స్ మనకి వద్దురా, డ్రగ్స్ మనకి వద్దురా, డ్రగ్స్ మనకి వద్దురా. మూడ్ డిజార్డర్ కానీ సైకోసిస్ కానీ వచ్చిందా, లేదా ఆ సైకోసిస్ కానీ మూడ్ డిజార్డర్లో ఉన్న తర్వాత ఈ అలవాట్లు మొదలైనయా, హిస్టరీ బట్టి చాలా మంది డైరెక్ట్గా పూర్తి స్థాయి పరిశోధన జరుపుకుంటే ఈ విషయం అనంతపురం జిల్లా తంబలపల్లి మండలం తేటు గ్రామంలో వాలీబాల్ ఆడుతుండగా జరిగిన చిన్నపాటి గొడవ ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. బాధితుల కథనం ప్రకారం తేటు గ్రామంలో వాలీబాల్ ఆడుతుండగా మాధవకు సురేంద్రకు మాటల యుద్ధం జరిగింది. అది కాస్త ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. మాధవ అతని తండ్రి జయరాంపై సురేంద్ర కుటుంబ సభ్యులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొడవ జరిగితే అది ఎంత కసి పెట్టుకొని మా ఊరికి ఎక్కువ తాపేసి చంపేయాలని ఉన్నారు. అది నాకు తెలిసి నేను మాట్లాడదామని పోతే మా ఊరు ఏం చేసినారు,
మా ఓన్ చంపాలని ఎక్కువ తాపేసి చంపేయాలని ఉన్నావు తండ్రి అయినోనికి బాగా ఉండదు అందుకని అడిగిన దానికి ఏర్పాటు ఏ ఊరిలో ఎక్కడ జరిగింది, ఎవరు దాడి చేశారు? దాడి అంది కూర్చొని మాట్లాడుకుంటాను. ఏ ఊర్లో? తిట్టు అర్జునవాడ గుడి దగ్గర. గుడి దగ్గర ఎవరెవరు? వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటున్నారు? వాళ్ళు ఎవరు? సురేంద్ర, చక్రవర్తి, ఇంకా ఇద్దరు పిల్లలు. మళ్ళా ఒక ఎంగరమ్మ, పౌలమ్మ, వాళ్ళు వచ్చి సురేంద్ర భార్య వాళ్ళకి తిన్నవాడు సార్. మొన్న వాలీబాల్ కాడ గలాట్ వచ్చింది. మొన్న అడిగి మా నాయన దీపాలకు మా నాయన దిగి ఆయన అడిగినాడు. ఆయన అడిగేలకు ఏమి మాకు మీకు అన్న నెలకు మా నాయనకి తీరుబాట్లు తీసుకొని పాల్గొట్టాను సార్. అది తీసుకొస్తా అంటే మా నాయన మీరు కొట్టుకున్నాను సార్. నువ్వే అది అడ్డమొస్తాను అని చెప్పి నాకు సీతాపు తీసుకొని నేను కొట్టినట్టుగా మళ్ళీ అందరూ మా వాళ్ళు అందరూ తెలుసుకొని అక్కడికి గొడవ జరిగింది ప్రజలకు మా వాళ్ళు అందరూ చాలుకో వీళ్ళందరినీ పట్టుకొని కొట్టేనారు సార్. మళ్ళీ మేము హాస్పిటల్కి వస్తే ఆడ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాం సార్. నైట్ ఆడ బ్లీడింగ్ అయితే హాస్పిటల్ పోయి ఆడ గట్టిగా తీసుకొని వచ్చి ఎక్కువ తిన్నాం సార్. మా పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి పోలీసులు పొద్దునే రావున్నారు సార్. మా సార్ వాళ్ళు ఏం ఫోన్ చేయలేదు సార్. మాకేమో న్యాయం చేయండి సార్. మమ్మల్ని కొట్టినారు. మళ్ళీ మా మీద రివర్స్ ఇచ్చినారు సార్. వాళ్ళు ఎవరు కొట్టిండేది? ఎవరు? సురేంద్ర, రమణమ్మ, వెంకటరమణ, మళ్ళీ వచ్చి చక్రవర్తి, మళ్ళీ వచ్చి సురేంద్ర భార్య భారతివే బాలింత. మళ్ళీ మిగతా వ్యక్తులు వాళ్ళ పేరు నేను చూసినా సార్. కింద పడేసి కాళ్ళు చొట్ట తిప్పేసి చేయి చొట్ట తిప్పేసి కాళ్ళు పొడి అయినా సార్. మళ్ళీ నేను తెప్పించుకొని వచ్చాను సార్ ఇంటికి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకోవాలని మదనపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెడ్డి సాహెబ్ కోరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐసీసీ, ఏపీసీసీ పెద్దలు కలిసి పార్టీ బలోపేతానికి అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేంద్రరెడ్డి, మహబూబ్ పీర్, అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. మా పెద్దలు గిడుగు రుద్రరాజన్న గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ మయప్పన్ గారు, రాయలసీమ ఇన్ఛార్జ్ జంగా గౌతమ్ గారు, అలాగే రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్న గారు, ఇంకా ఎస్సీసెల్ చైర్మన్ శంకరన్న గారు, చాలామంది దాదాగాంధీ గారు, ఇంకా చాలామంది పెద్దలు వచ్చినారు. ప్రతి ఒక్కరూ చెప్పేదేమంటే మనము వ్యక్తిగత స్వార్థ అభివృద్ధి కోసం కాకుండా పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా, పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అందుకు మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము, మా కార్యకర్తలు, మా అభిమానులు మేమందరము కలిసికట్టుగా ఏకమై ఖచ్చితంగా ఆ నిబద్ధతతో పెద్దలు నిర్ణయించిన నిర్దేశాలను తూచా తప్పకుండా పాటించి పార్టీ కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కావడం అనేది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీలోనే అది సాధ్యమని చెప్పి కూడా ఆ యొక్క అంశం కూడా నాలో చాలా ప్రధాన కారణం కావచ్చు. అలాగే రాయలసీమకు ఇన్ఛార్జ్ అయినటువంటి జంగా గౌతమన్న గారు గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఆయనతో ఉన్న నాకు సత్సంబంధాలు కూడా అనేక ఆలోచనలు రేకెత్తించి తర్వాత రాయలసీమకు పెద్ద దిక్కైనటువంటి తులసిరెడ్డి గారు ఆయన చాతుర్యం, ఆయన యొక్క మాట అపర చాణక్యునిలాగా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రధాన అంశాలను నన్ను చాలా ఉత్సాహానికి, అదేవిధంగా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం సోదరుడు మా మిత్రుడు రెడ్డి సాహెబ్ గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయట వచ్చినప్పుడు అనేక మంది కార్యకర్తలు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, నా యొక్క వ్యక్తిగతమైన నన్ను అభిమానించే వారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే బాగుంటుందని చెప్పి ఆ రోజు బాగా
గ్రామస్తులతో మమేకమై ఆహ్లాదకరమైన వాతావరణంలో జగనన్న సురక్ష పథకాన్ని సమగ్రంగా నిర్వహించాలని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో ఆ సెగ్మెంట్లో ఎంపీటీసీ సభ్యులు, బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు, పంచాయతీ సెక్రటరీ, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లతో కలిసి జగనన్న సురక్ష కార్యక్రమానికి చేపట్టారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పథకం గురించి వివరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రజల వద్దకే పంపి సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చిన దమ్మున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి పారదర్శక పరిపాలన చేసే ముఖ్యమంత్రులు అరుదుగా ఉంటారని, ఇది మనందరి అదృష్టమని కొనియాడారు. గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో సెక్రటరీ వెంకటేశ్వర్లరావు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మేము ఇవాళ మీ ఇంటికి వచ్చాం. అందరూ ఉద్యోగస్తులందరూ, వాలంటీర్లందరూ, ఈ ఎంపీటీసీగా నేను ప్రజాప్రతినిధిగా వచ్చాము. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అందాల్సిన పిల్లలకి ఏమన్నా సర్టిఫికేట్లు కానీ, లేదా వసతి దీవెన, విద్యా దీవెన, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, ఇట్రమ్మా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేదు మీకు ఏమన్నా గవర్నమెంట్ తరఫున అందవలసినటువంటి ఉన్నాయమ్మా? మొత్తం వస్తున్నాయా? ఇబ్బంది లేదా? దేని డబ్బులమ్మా? ఏమో కొంతమంది పడినట్టున్నాయిగా. రాజేష్యా వస్తేలేమ్మా, అవి వస్తేలే. అది నేను వేరు ఈ బాట ఏమో డబ్బులు పడతాయి. మీకు ఆల్రెడీ ఒక 10,000 పంపించి నేనే వచ్చి ఇచ్చాను కదా. మీకు తమ్మి అకౌంట్ నెంబర్ అయితే మీ అకౌంట్లో పడతాయి అమ్మాయి, ఇబ్బంది లేదు. ఇంకేమన్నా ఉందమ్మా? సర్టిఫికేట్లు, రేషన్? సరే, ఓకే. మీకు సరేనమ్మా, బాగుంది కదా. అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి ఆశీర్వదిద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని. సరే, ఓకే. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బహుజన్ సమాజ్ పార్టీకి రాకముందు అగ్రవర్ణాలదే రాజ్య పరిపాలన. అంబర్పేటలో మాట్లాడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈసీఐఎల్లో సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలల భవనం ప్రారంభం. పునర్నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన టీడీఎఫ్ యూఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ దివేశాని రెడ్డి. వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని జూనియర్ లాయర్లు వినియోగించుకోవాలి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించిన సీఎం జగన్. వదినపై కొడవలితో దాడి చేసిన మరిది. ఆస్తి కోసమే అఘాయిత్యానికి పాల్పడిన శంకర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.